ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ముఖ్యంగా ఆహ్, ఇటు సకినేపల్లి, మలికిపురం తర్వాత అంటే అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి ఎక్కువ వెళ్ళినారని చెప్తున్నారు. ఒక సకినేపల్లి, మలికిపురం ఏరియాల నుంచి 300 మంది అక్కడ ఉన్నట్టుగా చెప్తున్నారు. గొంది, గుడిమాల, అంతర్వేది ఈ గ్రామాల నుంచి ఎక్కువగా ఉన్నాయని చెప్తున్నారు. ముగ్గురు వ్యక్తులు తెలుగు మీడియాతో మాట్లాడినారు. ఒకరు తోటే సీను అంతర్వేది. ఆయన 8 ఇయర్స్‌గా ఉన్నాడు. అట్లాగే బత్తుల బాలాజీ అంతర్వేది. ఆయన 9 ఇయర్స్‌గా ఉన్నారు. అట్లాగే తాడి శ్రీనివాసరావు ఆయన గూడా ఒక 10 ఇయర్స్‌గా అక్కడ ఉంటున్నారు. నోపియా అనే ప్రాంతంలో ఒక రెస్టారెంట్‌లో పనిచేస్తున్నారు. ఈళ్ళు ముగ్గురు గూడా తెలుగు మీడియాతో మాట్లాడారు. వీళ్ళేం చెప్తున్నారంటే విపరీతంగా ఈ మధ్య బాంబులైతే పడుతున్నాయి. మేము ఇంతవరకు ఇట్లాంటి బాంబుల అటాక్ అనేది చూడలేదు. అంటే హమస్ దాడి తర్వాత ఇజ్రాయెల్ మీద ఇరాన్ గూడా ఒక 2 దఫాలు ఇంతకుముందు అటాక్ చేసింది. అట్లాగే లెబనాన్ గూడా అటాక్ చేసింది. అయితే వీళ్ళు అప్పట్లో అటాక్స్ అన్నీ గూడా కేవలం మిలిటరీ స్థావరాల మీద, ఎయిర్ బేసుల మీద వాటి మీద ఉండేవి తప్ప జనావాసాల మీద, రెసిడెన్షియల్ ఏరియాల మీద ఉండేవి కాదు. కానీ ఇప్పుడేమైంది ఇజ్రాయెలు టెహరాన్‌లో జనావాసాల మీద విపరీతంగా బాంబులేయడంతో కౌంటర్‌గా ఇరాన్ గూడా జనావాసాల మీద బాంబులేయడం మొదలుపెట్టింది. ఇజ్రాయెల్ ఎలాగైతే టెహరాన్ ప్రజలను ఖాళీ చేసి వెళ్ళిపోండని హెచ్చరించిందో, ఇరాన్ గూడా ఇజ్రాయెల్‌లో ఉండే టెల్ అవీవ్ గాని, హైఫా నగరాల్లో ప్రజలకి వార్నింగ్ జారీ చేసింది. మీరు ఇళ్ళను వదిలి వెళ్ళిపోండి. మేము బాంబులేస్తున్నామని. సో, అలాగా వాళ్ళు బాలిస్టిక్ మిసైల్స్‌ని ఆహ్, వేస్తున్నారు. నిన్న గూడా ఒక 20 బాలిస్టిక్ మిసైల్స్‌ని ఇరాన్ ఇజ్రాయెల్‌లో ఉండే ఈ టెల్ అవీవ్ అండ్ హైఫా నగరాల్లో జనావాసాల మీద ప్రయోగించింది. అందువల్ల వీళ్ళేం చెప్తున్నారంటే ఈ ముగ్గురు గూడా ఫోను చేసిన వాళ్ళు ఆహ్, మేము బంకర్‌లలోకి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి ఇంతకుముందు లేదు. సో, బంకర్‌లలోనే ఎక్కువ కాలం బతకాల్సిన పరిస్థితి ఉంది. అయితే ఇప్పటివరకు మాకు ఇజ్రాయెల్ బానే చూసుకుంటుంది. ఇబ్బందైతే లేదు గానీ, మాకు భయాందోళనలైతే ఉన్నాయి. మా ఉద్యోగాలు పోయినాయి. ఒక్కొక్క బంకర్‌లో 20 మంది, 30 మంది బతకాల్సిన పరిస్థితి ఉంది. సో, ఎప్పుడేం జరుగుతుందో తెలీదు అని చెప్తున్నారు. ఈ తోట శ్రీనివాసరావు అనే రెస్టారెంట్‌లో పనిచేసే ఆయనైతే అతనున్న నోపియం టౌన్ అంతా గూడా ఎక్కువగా ఆహ్, కొయ్యతో చెక్కతో కట్టిన ఇండ్లే ఎక్కువున్నాయి. అవి కిలోమీటర్ దూరంలో బాంబేస్తే గూడా ఇక్కడ కూలిపోతున్నాయి ఇండ్లు. ఆ భూమి కంపించడం దానివల్ల. సో, అందువల్ల మా రెస్టారెంట్ కూడా క్లోజ్ చేసేసారు. నేను బంకర్‌లోనే ఉండిపోవాల్సొచ్చిందని చెప్తున్నారు. అట్లాగే ఇజ్రాయెల్ తెలంగాణ అసోసియేషన్ గూడా అక్కడ ఉంది. దాంట్లోనే 1000 మంది తెలంగాణ ప్రజలున్నట్టుగా అక్కడ చెప్తున్నారు. దాని అధ్యక్షుడు సోమ రవి, దాని పాత అధ్యక్షుడు ఎక్స్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వీళ్ళిద్దరూ గూడా మీడియాతో మాట్లాడారు. వాళ్ళు గూడా ఏం చెప్తున్నారంటే ఇక్కడ చాలా టెన్స్ సిట్యుయేషన్ అయితే ఉంది. దమార్గన్ హిలిజ్ అనే ఏరియాలో బాంబులు పడినప్పుడు మాకంతా గూడా ఇబ్బందులైనాయి. ఉద్రిక్త వాతావరణం అయితే ఉంది అనేది చెప్తున్నారు. అట్లాగే ఇందాక చెప్పినట్టుగా ఈ ఉద్రిక్త వాతావరణంలో బాంబుల తాకిడికి తట్టుకోలేక రవీంద్ర గుండెపోటుతో గూడా చనిపోయాడు. సో, దీనికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం గూడా ఢిల్లీలో ఉండే ఆహ్, తెలంగాణ భవన్‌లో ఒక హెల్ప్‌లైన్ 24 అవర్స్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. అట్లాగే మన ఇండియన్ ఎంబసీ టెల్ అవీవ్‌లో ఇండియన్ ఎంబసీ ఉంది. అది కూడా 24/7 హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసి ఆహ్, ఇండియన్స్‌కి ఎవరికైనా ఏ ఇబ్బందులున్నా ఫోన్ చేయమని చెప్తుంది. ఇప్పటికైతే మన గవర్నమెంట్ అక్కడ ఆహ్, ఇజ్రాయెల్ గవర్నమెంట్‌తో రిలేషన్స్ బానే ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంది. కానీ ఒక టెన్స్ సిట్యుయేషన్‌లో మేము బంకర్‌లలో ఇరుక్కున్నాం అని చెప్తున్నారు. దాదాపు 1000 మంది తెలుగు వాళ్ళు బంకర్‌లలో ఉన్న పరిస్థితయితే ఉంది. కానీ వాళ్ళెవరు గూడా ఇక్కడికి బయటకొచ్చే పరిస్థితి లేదు. మనకి గతంలో చూసుకుంటే అక్టోబర్ 2023లో మన మోడీ ప్రభుత్వం ఆపరేషన్ అజయ్ పేరుతో దాదాపు 212 మందిని ఎవాక్యుయేట్ చేయగలిగిందక్కడ. ఇప్పుడైతే అటువంటి పరిస్థితి అయితే లేదని చెప్తున్నారు. అందువల్ల ఈ యుద్ధం గాని ఎస్కలేషన్ అంటే పెరిగితే తెలుగు వాళ్ళు ఇంకా గూడా ప్రమాదంలో పడే అవకాశాలైతే కనిపిస్తున్నాయి.